ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి సిఏఎం స్కూల్ గత కొంతకాలంగా మూతపడి ఉంది. అయితే అకస్మాత్తుగా నిన్న జరిగినటువంటి అంటే ఫస్ట్ ఫ్లోర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీద ఎవరన్నా అసాంఘిక శక్తులు చేశారా లేదంటే ఎలా జరిగింది అనేటువంటి విషయంపై మనతో మాట్లాడేందుకు కొంతమంది క్రైస్తవ సంఘ నేతలు అలాగే మరి కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇది రెండోసారి జరగటం. అంతకుముందు జరిగినప్పుడు మేము వచ్చాము, చూసాము, అప్పుడే పెద్ద పడుచుకోలేదు. కానీ ఈసారి మరి ఘోరంగా జరిగింది. బూత్ బంగ్లా లాగా మార్చేయడానికి కొన్ని శక్తులు పనిచేయడం అనేది విచారకరము. నిన్న జరిగిన ఇష్యూ మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిన్న లోకేష్ బాబు గారి టీం నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఒక బోర్డు ఎలా పెట్టారో క్రైస్తవ ఆస్తులు కూడా ఒక బోర్డు పెడతాము అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఈ స్కూలు మరీ అభివృద్ధి చెందాలని మేము పోరాడుతున్నాం. ఈ యొక్క సిఎంఐ స్కూల్ అభిమానులు అందరూ కలిసి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి సిఏఎం స్కూల్ గత కొంతకాలంగా మూతపడి ఉంది. అయితే అకస్మాత్తుగా నిన్న జరిగినటువంటి అంటే ఫస్ట్ ఫ్లోర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరన్నా అసాంఘిక శక్తులు చేశారా లేదంటే ఎలా జరిగింది అనేటువంటి విషయంపై మనతో మాట్లాడేందుకు కొంతమంది క్రైస్తవ సంఘ నేతలు అలాగే మరి కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. బర్ణ గారు, అసలు మీరేమనుకుంటున్నారు నిన్న జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం మీద? ఇది ఇక్కడ కరెంట్ లేదు. ఫస్ట్ అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది ఏం చేయాలనుకున్నా అంటే అంతకుముందు ఇది రెండోసారి జరగటం. అంతకుముందు జరిగినప్పుడు మేము వచ్చాము, చూసాము, అప్పుడే పెద్ద పడుచుకోలేదు. కానీ ఈసారి మరి ఘోరంగా జరిగింది. దరిదాపు అయిపోయింది. జరిగి కూడా 1.5 సంవత్సరం దాకా అయింది. 6th క్లాస్ నుంచి 10th దాకా ఇక్కడే నేను చదువుకుంది. మా పెదనాన్న కూడా క్రాఫ్ట్ డ్రైవర్ ఇక్కడ. మాకు మిత్రా గారు అప్పుడు హెడ్ మాస్టర్. దీని విషయం చాలా రకాలుగా ఎందుకు మూతపడింది అంటారు? ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా మూతపడటం జరిగింది. అంటే స్టాఫ్ని తగ్గించుకుంటా, పిల్లకాయల స్ట్రెంగ్త్ తగ్గించుకుంటా వచ్చి ఇంకా దీంట్లో పిల్లకాయలు ఎవరు లేరు కాబట్టి మూత వేస్తున్నా అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మూత వేయడం జరిగింది. అంటే దీన్ని సేల్ చేయడానికే జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ చాలా వరకు జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మేము వచ్చి అడ్డుకున్నాము. అప్పుడు మాకు ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా సాయం చేశారు. కేసులో కూడా ఇరుక్కున్నాము. అప్పుడు మేము ఇద్దరం ఇప్పుడు కేసులో ఉన్నాం. ప్రజెంట్ ఉన్నా కూడా అప్పుడు మాకు అన్న ఫుల్ సపోర్ట్ చేశాడు శ్రీధర్ అన్న. మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్ ఎవరిది అంటారు? స్కూల్ వచ్చేసేసి బాప్టిస్ట్ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ సంబంధించిన ప్రాపర్టీస్. ఈ యొక్క నెల్లూరే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హెడ్ క్వార్టర్స్ నెల్లూరే. సో వాళ్ళు ఎంతో శ్రమించి దీన్ని ఎంతో వందల సంవత్సరాల క్రితం దీన్ని పెట్టడం జరిగింది. కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందాయి. ఎంతో బాగా జరిగేది. ది బెస్ట్ స్కూల్గా నెల్లూరులో ఉన్నది. అయితే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమేపీ మరి మన వాళ్ళు తీసుకున్న అధికారాన్ని బట్టి కొంతమంది స్వార్థపరులు దీన్ని ఒక్కొక్క ప్రాపర్టీని ఏ విధంగా క్యాప్చర్ చేయాలనేది ఉద్దేశించి ఆ ఉద్దేశంలో భాగంగా నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖమైన ఏబిఎం స్కూలు, సిఎంఐ స్కూలు, అమెరికన్ హాస్పిటల్ వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఆ ప్రాపర్టీని సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయని చెప్పి మా ఉద్దేశం. ఏంటంటే అసలు ఈ స్కూల్లో సీట్ దొరకాలని అంటే చాలా కష్టం. ఆ రోజుల్లో మెరిట్ ప్రకారం ఇప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉంది, ఇప్పటికీ రన్ అవుతూ ఉంది. సేమ్ అటువంటి స్కూల్ని ఒక ప్లాన్గా మూత వేయడం జరిగింది.
ఖచ్చితంగా ఈ యొక్క పరిణామాన్ని పాఠశాల కాలం చెల్లి శిథిలావస్థకు వచ్చిందని మూత చేయడం జరిగిందా, లేకపోతే విద్యార్థుల సంఖ్య తగ్గిందని మూతేయడం జరిగిందా? విద్యార్థుల సంఖ్య ఏం జరగలేదు. ఒక ప్లాన్ ప్రకారం అంటే విద్యార్థులు నీవు అడ్మిషన్ వచ్చారు, నువ్వు తీసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ అయిపోద్ది కదా. 6th నుంచి జరుగుతూ ఉంది. 10th వచ్చే లోపల వాడు అటు వస్తాడు, 10th దాకా కట్ చేసుకుంటూ వచ్చేసారు. ఇంకా జాయినింగ్ లేవు, 6th జాయినింగ్ లేదు. 10th అయిపోయిన తర్వాత ఇంక జనాలు లేరు అని చెప్పి క్లోజ్ చేసేసి సేల్స్ కూడా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అప్పుడు మేము అడ్డుకోవటం, అప్పుడు సిఐ గారు వీళ్ళందరూ రావటం, మొత్తం కాగితాలు చూడటం ఇవన్నీ జరిగింది. కానీ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా వక్స్ బోర్డు సంబంధించిన స్కూలు స్థలాల్లో మినిస్టర్ గారు వీళ్ళు ఆ విధంగా గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక ఇంతలో సెంట్రల్లో ఈ స్కూల్ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ కానీ మళ్ళీ రీఓపెన్ కానీ అయితే ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చిన స్కూల్గా ఇది మిగిలిపోద్ది. మీరేం చెప్తారు సార్? సిఎంఐ స్కూల్ అంటే కోల్స్ అక్రమ్ మెమోరియల్ స్కూలు. ఇది 1905లో స్థాపించబడిందండి. 1905లో స్థాపించబడి దరిదాపు 20 ఎకరాల స్థలంలో ఈ స్కూల్ స్థాపించబడింది. 1972లో 6 ఎకరాలు సర్వోదయ కాలేజీ వాళ్ళకి 2 లక్షల రూపాయలకి అమ్మివేయడం జరిగింది సార్ కొంతమంది. తరువాత ఇంకొక 6 ఎకరాలు కొంత ఇక్కడ ఎవరైతే ఆధ్వర్యంలో నడుస్తుందో వారు అమ్మివేయడం జరిగింది. ఇప్పుడు దరిదాపు 8 ఎకరాల స్థలంలో దీన్ని కూడా అమ్మేయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో గత 15 ఏళ్ళ కిందట ఒక హైదరాబాద్ ఒక సంస్థకి అమ్మడం జరిగింది, వాళ్ళు అగ్రిమెంట్ జరగడం జరిగింది. అది తెలుసుకున్న వెంటనే ఇక్కడ మరి మా మిత్రుడు బర్నబాసు మరి కొంతమంది క్రైస్తవ పెద్దలందరం కూడా రావడం అడ్డుకోవడం జరిగింది. 2015 నుంచి మేము ఈ కేసులో నడుస్తూ ఉంది. మా మీద కూడా అనేక కేసులు పెట్టినారు. ఆ కేసును కూడా మేము ఎదుర్కొను ఈరోజు కూడా క్రైస్తవ సమాజం కోసం ఈ స్కూలు మరీ అభివృద్ధి చెందాలని మేము పోరాడుతున్నాం. మరి ఈ విషయంలో నిన్న జరిగిన ఇష్యూ మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిన్న లోకేష్ బాబు గారి టీం నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. మనం ఏం చేయాలి, అంటే గవర్నమెంట్ ఏం చేయాలి అనే దాని గురించి వాళ్ళు అడిగినప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటారు మీ ఉద్దేశం ఏంటి? అంటే దీన్ని మళ్ళీ క్రైస్తవ సమాజ కమ్యూనిటీ హాల్స్కో కావచ్చు, లేదా ఒక స్కూల్గా రన్ చేయగలిగితే అనేక మందికి ఉపాధి అవకాశం దొరుకుతుంది. అనేక మంది విద్యార్థులు ఇక్కడ చుట్టుపక్కల అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు, ముఖ్యంగా ముస్లిం క్రిస్టియన్ విద్యార్థులు ఉన్నారు. మరి వారందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేది మా యొక్క అభిప్రాయం సార్. ఈ విషయాన్ని కూడా వారు అడిగినప్పుడు కూడా మేము త్వరలో ఒక నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి వస్తాం సార్ అని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మేమందరం ఒక కమిటీగా ఏర్పడి ఒక మంచి నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సానుకూల స్పందన కలుగజేస్తామని మా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మాకు ఇప్పుడు కమ్యూనిటీ హాలే లేదు, ఇప్పుడు ఎక్కడా లేదు కమ్యూనిటీ హాల్. క్రిస్టియన్స్కి జిల్లాలో కమ్యూనిటీ హాలే లేదు. ఇంత పెద్ద స్థలం ఉంది, ఆ కమ్యూనిటీ హాల్ కట్టే ఆలోచన కూడా ఆల్రెడీ అది ఉంది. దాన్ని ఏదో ప్లాన్ చేశారు చేయాలని చెప్పి 30 సంవత్సరాలు పోరాడితే అల్లీపురంలో శ్మశాన వాటికి వచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మేము అర్జీలు పెడతానే ఉన్నాం కమ్యూనిటీ హాల్కి. ఇంత పెద్ద స్థలం ఇది ఇక్కడ పెట్టుకొనేసేసి ఒక కమ్యూనిటీ హాలు లేకుండా ఇటు అన్యాక్రాంతం అయిపోయేసి క్రైస్తవ సంబంధించిన స్థలాలన్నీ అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే ఏం చేయాలి? అందుకని మీరు చూస్తే మీకు విద్య, వైద్యం మరి మిషనరీస్ ద్వారా మన భారతదేశానికి 100% వచ్చిందనే దానిలో ఎవ్వరు కూడా అనుమానమే లేదు. అలాంటి విద్యను అందించిన, విలువలతో కూడిన విద్యను అందించిన ఈ మంచి విద్యాలయాన్ని ఈ విధంగా ఒక బూత్ బంగ్లా లాగా మార్చేయడానికి కొన్ని శక్తులు పనిచేయడం అనేది విచారకరము. అయితే వీటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడానికి క్రైస్తవ సంఘాల అన్ని డెనామినేషన్స్ వాళ్ళు, పూర్వ విద్యార్థులు, ఈ యొక్క సిఎంఐ స్కూల్ అభిమానులు అందరూ కలిసి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రభుత్వం మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఈ మంచి పనిని తీసుకుంటే క్రైస్తవ సంఘాలు ఆయనకు ఎంతో రుణపడి ఉంటాయి. ఈ మంచి పనిని ఆయన తీసుకోవాలా. ఇది 26 సంవత్సరాలుగా మేము క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ అని సొసైటీ రిజిస్టర్ చేశాము. ఆ రిజిస్టర్డ్ సొసైటీ ఉంది, దాని ద్వారా కూడా మేము పోరాడుతున్నాము. వీటన్నిటినీ మీరు కన్సిడర్ చేసి
మరి పైకి తెలిపాల్సిందిగా కోరుతున్నాను. మనతో పాటు అడ్వకేట్ సంజయ్ కూడా ఉన్నారు. సో ఈ స్కూల్కి సంబంధించి కోర్టు కేసులో చెప్తున్నారు బర్నా గారు. సో ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? క్లియర్ అయిందా అదంతా? ఈ యొక్క సిఏఎం హై స్కూల్ని 1905 నుంచి ప్రారంభించారు. సుమారుగా 100 సంవత్సరాలు సేవలు అందించింది. ఒక క్రైస్తవ స్కూల్ అనే క్రిస్టియన్ మిషనరీ స్థాపించిన స్కూల్ అనే దీని పేరే కానీ దీంట్లో ఎక్కువగా లబ్ధి పొందిందంతా కూడా క్రైస్తవేతరులే. ఇక ఏరియా అంతా కూడా చుట్టుపక్కల ముస్లిం సోదరులు కావచ్చు, అలాగే హిందూ సోదరులు కావచ్చు, అన్ని క్రైస్తవులు, పిల్లలు, పేదలు, అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మొట్టమొదట ఈ నెల్లూరు ప్రాంతంలో సేవలు అందించిన స్కూళ్ళు ఇవి సిఏఎం కానీ, ఏబిఎం కానీ, అలాగే హాస్పిటల్ వైజ్గా బీసీ హాస్పిటల్. అయితే వీటన్నిటి విషయంలో కొన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ విధంగా కొంతమంది అమ్మివేయడం జరిగిందని చెప్పేసి ఈ విధంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే 2024 డిసెంబర్లో మద్రాస్ హైకోర్టు 35 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏం జరిగిందంటే ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న ఈ యొక్క క్రైస్తవ బాప్టిస్టు మిషనరీ ఆస్తులన్నీ కూడా మిస్లీడ్ అయినాయి. కొంతమంది ఈ విధంగా అన్యాక్రాంతం చేసినారు. ఈ స్కూల్ విషయంలో వచ్చిందా? అన్ని మిషనరీస్ అన్నిటి మీద ఆయన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా వాటినన్నిటి కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విధంగా అన్యాక్రాంతం అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలది, ఈ యొక్క నెల్లూరు యొక్క ప్రజలకు సంబంధించింది. ఈ ప్రాంతంలో ఉన్నదంటే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఈ ఏర్పాటు చేయబడింది. కానీ ఈ ఇల్లు కట్టుకోవడానికో వేరే సంబంధించిన విషయం కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు దీని దోపిడీ కానీ అన్యాక్రాంతం చేయడం కానీ వీలు లేదని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఎవరు కూడా ఓనర్స్ కానీ దీన్ని అమ్మడానికి కానీ ఎవరికి హక్కు లేదని కూడా స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రిటైర్డ్ జడ్జిని ఒక అతన్ని ఏం చేశారంటే ఆర్బిట్రేటర్గా పెట్టారు. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ విషయం ఏది మాట్లాడాలన్నా అర్హత, అధికారం అంతా కూడా ఆర్బిట్రేటర్ మాత్రమే ఉంది. ఫైనల్గా బర్నా గారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? నిన్న రాత్రి పూర్వ విద్యార్థులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. దాని తర్వాత ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ అంతకుముందు చదువుకున్న అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి రూరల్ శాసనసభ్యులు శ్రీధరాణ దేడికి, ఎందుకంటే ఆ రోజు మాకు సపోర్ట్ చేశాడు ఆయన దేడికి వెళ్ళి ఆయన ద్వారా గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి అందరం ఒక నిర్ణయం తీసుకొని ఆయనకి చెప్తే ఖచ్చితంగా ఆయన మాకు న్యాయం చేస్తాడు. అంటే మళ్ళీ ఒక విద్యా సంస్థగా మార్చాలి. ఒక కమ్యూనిటీ హాల్ మాకు ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా కూడా మాకు ఎక్కడా లేదు. ఈ స్కూల్తో పాటు ఒక మంచి కమ్యూనిటీ హాల్ పెట్టుకొని పేదలు చాలామంది ఈ ఏరియాలో ఉన్న హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ ఎక్కువ చదువుకున్న వాళ్ళే. క్రిస్టియన్ స్కూల్ ఏం కాదు ఇది. ఈ స్కూల్లో ఇతరులు చదివారు కాబట్టి ప్రతి ఒక్కరూ పేదలన్న వాళ్ళందరూ కరెంటు బిల్లు కట్టి శుద్ధంగా పెళ్ళిళ్ళు కానీ, ఏమైనా ఫంక్షన్లు కానీ, మీటింగ్స్ కానీ ఈరోజు ఒక్కొక్క దేడికి పోవాలంటే నా 5,000 10,000 తగ్గటం లేదు ఫంక్షన్ హాల్ చిన్న మీటింగ్లకి. కాబట్టి ఒక మంచి భవనాన్ని కూడా ఇక్కడ నిర్మించుకోవాలని చెప్పేసి మా యొక్క మొత్తం అందరం ఒక కమిటీగా ఏర్పడి ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. సో మీ నిర్ణయం కూడా అదే? అవును సార్, మేము కూడా ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా మంచి స్కూల్ని ఏర్పాటు చేయాలి, మంచిగా అందరికీ విద్యను అందించేటట్టు చేయాలి. అదే సమయంలో ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ కూడా కడితే బాగుంటుంది. సో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఏమైనా అడ్డంకులు ఏమైనా వస్తాయా? ఒక అడ్వకేట్గా మీకు దాని గురించి తెలిసి ఉంటుంది కాబట్టి. ఇది ఏ పర్పస్, స్కూల్ పర్పస్తో ఇది నిర్మించబడింది కాబట్టి ఆ స్కూల్ సంబంధించిందే ఇక్కడ ఇస్తే బాగుంటుంది. కమ్యూనిటీ హాల్ గవర్నమెంట్ కూడా మైనారిటీ శాఖ క్రిస్టియన్లకు వేరే చోట అలాట్ చేయొచ్చు కూడాను. లేదు ఎక్కువ ప్లేస్ ఉంది అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఏదో ఒక ఫెసిలిటీ అనేది కమ్యూనిటీ హాల్ ఇది చేయొచ్చు. కానీ ఇది ఈరోజు స్టూడెంట్స్ అంతా అపార్ట్మెంట్లోనే చదువుతున్నారు. ఈరోజు ఇంత మంచి గ్రౌండ్, ఇంత పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళ విద్యాభ్యాసం విద్యార్థులు బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లు ఆ రోజు కట్టారు. కాబట్టి దానికోసమే ఆ పర్పస్కి అయితేనే మంచిది. ఇంకా కమ్యూనిటీ హాల్కి కూడా ఇంకేదైనా ఖాళీగా ఉంటే చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అన్యాక్రాంతం కాకూడదు. ఇంకో విషయం ఏంటంటే మేము గవర్నమెంట్కి, ప్రభుత్వాన్ని తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రత్యేకంగా పొందుపరిచారు. ఎందుకంటే మైనారిటీ ముస్లింలకి వక్ఫ్ బోర్డు అనేది ఒకటి ఉంది. అయితే క్రైస్తవ ఆస్తులు ఈ విధంగా బ్యాప్టిస్ట్ కావచ్చు,
సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్ వాళ్ళ యొక్క స్కూళ్ళు, మిషనరీ కాంపౌండ్లు చాలా ఉన్నాయి. అవి కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటి విషయం మీద మేము ఒక బోర్డు ఎలా పెట్టారో క్రైస్తవ ఆస్తులు కూడా ఒక బోర్డు పెడతాము అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మేము ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ యొక్క బోర్డుని ఒకటి పెడితే ఈ యొక్క ప్రాపర్టీస్ అనేది కూడా గవర్నమెంట్ అనేది దీని యొక్క ఒక అజమాయిషీ పరిరక్షణ ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా కూడా ఇవన్నీ కూడా సంరక్షించబడతాయని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక బోర్డు అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏదైతే విద్యాసంస్థగా గతంలో ఒక వెలుగు వెలిగిందో పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలి. లేని పక్షంలో దీన్ని ఒక కమ్యూనిటీ హాల్గా మార్చాలి. ఇది ఎవరికైనా ఉపయోగపడాలి, కానీ అన్యాక్రాంతం కావడానికి ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదు అంటున్నారు పూర్వ విద్యార్థులు. అలాగే క్రైస్తవ మిషనరీస్కి సంబంధించినటువంటి క్రైస్తవ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అన్యాక్రాంతం కానివ్వము. దీనికోసం తాము గతంలో కూడా కొన్ని కేసులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కూడా దానికి సిద్ధమే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అన్యాక్రాంతం కానివ్వమంటున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.